హాయ్ ఫ్రెండ్, నమస్తే. నేను ఒకటి ఏం చెప్తా అంటే, నాతో ఒకటి అన్నాడు, అరే నువ్వు ఏం బీకినవరా భయ్, చదువుకున్నావు, నువ్వు మా అంటే నెలకు 25,000 సంపాదిస్తావురా భయ్, నేను నీకు డబల్ సంపాదిస్తున్నా, నేను 50,000 సంపాదిస్తున్నా, నువ్వు జస్ట్ 25,000. నేను లారీ నడుపుతా, అన్ని డ్రైవింగ్ చేస్తా, నేను 50,000 సంపాదిస్తా. నువ్వు ఏదో చదివినవు, నువ్వు 25,000 జాబ్ చేస్తున్నావు అని అంటాడు వాడు. నేను ఒక్కటే వానికి చెప్పిన, అరే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇంకోటి అడుగు, ట్యాన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నేను చెప్తా, అది నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చెప్పలేవు. నీ టాలెంట్ నీది, నా టాలెంట్ నాది. నేను చదువును నమ్ముకున్నా, నువ్వు నీ పని ఏందో, నీకు చదువు రాక నీ పని నువ్వు నమ్ముకున్నావు. నేను చదువును ఒక్కటే నమ్ముకున్నా, ఆ చదువు నాకు ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది, నాకు కూడా ఒక లైఫ్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఏదో 25,000 ఒకరి కింద పని చేస్తున్నాను నువ్వు అనుకోకు, నాకు కూడా ఒక టైం వస్తుంది, నా వాల్యూ కూడా నీకు తెలుస్తుంది. 25,000కి చేస్తున్నాను చెప్పేసి నువ్వు తక్కువ అంచనా వేయకుబెట్ట. అలాంటి 25,000 జాబులు లేకుండా ఎంతోమంది బయట జాబుల కోసం వెతుకుతున్నారు. అది నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడు కానీ కొన్ని తక్కువ అంచనా వేయకు. ఒక్కరిని అంటే ఎప్పుడు కానీ ఒక చదువుకున్న వ్యక్తిని మాత్రం నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేయకు. నీ టాలెంట్ నీది, మా టాలెంట్ మాది. ఎవరికైనా ఒక టైం వస్తుంది, చూపిస్తాం.